బుద్ధిబలము అనేటువంటి లెసన్లో 5వ తరగతి తెలుగు మీడియము తమిళనాడు గవర్నమెంట్ది. చెలిమి స్నేహము, మిత్రుడు అంటే స్నేహితుడు, ఇంతి స్త్రీ, డెందము హృదయము, చింత అంటే బాధ, హితుడు మంచిని కోరేవాడు, వృక్షము చెట్టు, నేస్తము స్నేహము, గృహము ఇల్లు, వానరం కోతి, మకరం మొసలి, విస్తుబోయే ఆశ్చర్యపోయెను, స్తబ్దత చేష్టారహితము, మాను చెట్టు, మందమతి తెలివి తక్కువతనము, ప్రకృతి వికృతి, ఇంతి స్త్రీ, నిజం నిక్కం, గృహం గీము, హృదయం డెందము, మిత్రుడు వ్యతిరేక పదాలు, మిత్రుడు శత్రువు, చిన్న పెద్ద, ఎక్కుట దిగుట, పండు కాయ, నిజము అబద్ధము. ఇక్కడ భాషను గురించి తెలుసుకుందాము. మనకు వచ్చేసి కాలాలు 3 రకాలు. ఒకటి వచ్చేసి భూతకాలము, 2 వర్తమాన కాలము, 3 భవిష్యత్ కాలము. ఇక్కడ వచ్చేసి భూతకాలం అంటే ఏంటంటే జరిగిపోయినటువంటి కాలాన్ని తెలిపేటువంటి పదాలను ఏమంటారంటే భూతకాలము అని అంటారు. ఉదాహరణకు నేను నిన్న చదివాను అనమాట, కాబట్టి దాన్ని జరిగిపోయింది కాబట్టి దాన్ని భూతకాలం అని అంటారు. వర్తమాన కాలము అంటే జరుగుతూ ఉన్నటువంటి కాలాన్ని తెలిపేదే వర్తమాన కాలము. నేను ఇప్పుడు ఆడుకుంటున్నాను అంటే ఈ సమయంలో ఆడుకుంటున్నాను, సో ఈ క్షణంలో ఆడుకుంటున్నాను అనేటువంటి తెలియచేసేటప్పుడు వర్తమాన కాలం అని అంటారు. భవిష్యత్ కాలము అంటే రేపు జరగబోయేటువంటి కాలాన్ని గురించి తెలియజేస్తాన్ని ఏమంటారంటే భవిష్యత్ కాలము అని అంటారు. ఉదాహరణకు నేను రేపు పుస్తకం కొనుక్కుంటాను కాబట్టి మరుసటి రోజు కొనుక్కుంటాను కాబట్టి అది భవిష్యత్ కాలము. క్రింది వాక్యాలు ఏ కాలానికి చెందినవో చెప్పండి. శ్యామల పూజ చేస్తూ ఉన్నది, ఈ క్షణంలో పూజ చేస్తూ ఉంది కాబట్టి అది వర్తమాన కాలము. రఘు రేపు వస్తాడు, రఘు వచ్చేసి రేపు మరుసటి రోజు వస్తాడు కాబట్టి భవిష్యత్ కాలము. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మణుడు అడవికి వెళ్ళాడు, లక్ష్మణుడు వచ్చేసి అడవికి ఆల్రెడీ వెళ్ళిపోయాడు కాబట్టి ఇది భూతకాలము. షాజహాన్ తాజ్మహల్ నిర్మించాడు, ఇది కూడా వచ్చేసి నిర్మించేశాడు కాబట్టి అది భూతకాలము. కవి పాట రాస్తున్నాడు, ఈ టైంలో రాస్తున్నాడు కాబట్టి ఇప్పుడు రాస్తున్నాడు కాబట్టి ఇది వర్తమాన కాలము. రేపు మా ఇంటిలో పిండి వంటలు చేస్తారు, సో మరుసటి రోజు చేస్తారు కాబట్టి ఇది భవిష్యత్ కాలము. తర్వాత ఇక్కడ మనము జతపరచండి అనేటువంటిది మహాత్ముడు అనేటువంటి లెసన్లో తెలుగు మీడియము తమిళనాడు గవర్నమెంట్ చూస్తున్నాము. గాంధీజీ గారు అంటేనే మహాత్ముడు అని గుర్తుకు రావాలి. హరిశ్చంద్రుడు అంటే సత్యానికి గుర్తు రావాలి. బట్టలు అంటే నూలుతోనే బట్టలు తయారు చేస్తారు. సబర్మతి ఆశ్రమం వచ్చేసి బీదవారి యొక్క ఆస్తి. గాంధీజీ తల్లి పుతలీబాయి. చదువుదాం, ఆలోచిస్తాం, రాస్తాం చూడండి. ఇక్కడ వచ్చేసి గాంధీజీ యొక్క పూర్తి పేరు వచ్చేసి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ఇది వచ్చేసి 2వది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ గాంధీజీ గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించారు. ఇక్కడ వచ్చేసి రాష్ట్రము అంటే గుజరాత్ అనేటువంటిది ఒక రాష్ట్రం అనమాట. ఒకసారి గాంధీ గారు హరిశ్చంద్ర నాటకం చూశారు, ఇది వచ్చేసి దీంట్లో ఉన్నటువంటి ఆన్సర్లో ఈ అనమాట. తర్వాత గాంధీ గారు పెన్సిల్ కోసం వెతికారు, దేనికోసం వెతికారు? ఈ అనేటువంటిది చూడండి, పెన్సిల్ కోసం వెతికారు. గాంధీ గారు మన దేశ స్వాతంత్రం కోసం పోరాడారు, సో ఇది వచ్చేసి మొట్టమొదటి వచ్చేసి స్వాతంత్రము. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మల్టిపుల్ చాయిసెస్ అనేటువంటిది చూస్ ది కరెక్ట్ ఆన్సర్స్ మనము కనుక్కొని రాసాము. ఇక్కడ కలిపి రాయండి చూడండి. మహా ప్లస్ ఆత్ముడు మహాత్ముడు, భోజన ప్లస్ ఆలయము భోజనాలయము, వేలెడు ప్లస్ అంత వేలేడంత, మహా ప్లస్ పాపం మహాపాపం. ఇక్కడ వచ్చేసి ప్రశ్నలు వచ్చేసి ఉన్నాయి, కొన్ని ప్రశ్నలు. గాంధీజీ ఎప్పుడు ఎక్కడ జన్మించారు? గాంధీజీ గారు 1869లో అక్టోబరు 2వ తేదీన గుజరాత్లో జన్మించారనమాట. గుజరాత్లో పోర్బందర్ అనేటువంటి ఊర్లో జన్మించడం జరిగింది. గాంధీజీ యొక్క తల్లిదండ్రులు ఎవరు? గాంధీజీ తల్లిదండ్రులు వచ్చేసి తండ్రి కరమ్చంద్ గాంధీ, తల్లి పుతలీబాయి. శ్రవణ కుమారుని కథ విన్న తర్వాత గాంధీజీలో ఎలాంటి మార్పు అనేటువంటిది ఏర్పడింది? శ్రవణ కుమారుని కథ విన్న తర్వాత గాంధీజీని బాగా ఆలోచింపచేసింది. తాము కూడా శ్రవణ కుమారుని లాగా తల్లిదండ్రులకు పెద్దలకు సేవ చేయాలని అనుకున్నాడు. అప్పటి నుంచి తల్లిదండ్రులకు మాటను జవదాటనే లేదనమాట. గాంధీజీ గారు
గారు పొదుపు గురించి వివరించండి. 2 పొదుపు విషయాలు ఉన్నాయి. పెన్సిల్ని చిన్న పెన్సిల్ కోసం వెతకడము, తర్వాత వచ్చేసి ఒకరోజు గాంధీజీకి వచ్చినటువంటి ఉత్తరాలను ఆయన కార్యదర్శి సమాధానాలు రాస్తూ ఉన్నారు. ఒక తెల్ల కాగితం తీసి చింపి రాయబోతున్నారనమాట. ఇదంతా గాంధీజీ గమనించారు. కార్యదర్శిని మందలిస్తూ కార్డుతో సరిపోయేదంతా కాగితం ఎందుకు, కవరు అదనపు పోస్టేజీని ఎందుకు వృధా చేయాలి అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం అనమాట. సో ఈ విధంగా పొదుపు విషయంలో గాంధీ గారి యొక్క దగ్గర నుంచి గుణపాఠం అనేటువంటిది నేర్చుకున్నారనమాట. సో కార్యదర్శి ఏమైనా సరే అనవసరంగా వృధా చేయడానికి గాంధీ గారు ఇష్టపడేవారు కాదు. తమకు వచ్చేటువంటి ఉత్తరాల్లో వెనుక వైపు ఖాళీగానే ఉంటే అక్కడ కూడా రాసుకునేటువంటి వారు అనమాట. గాంధీజీ సత్యాలనే పలకాలని ఎప్పుడు నిశ్చయించుకున్నారు? గాంధీజీ ఒకరోజు సత్య హరిశ్చంద్ర అనేటువంటి నాటకం చూశారు. హరిశ్చంద్రుడు సత్యం కోసం పడినటువంటి కష్టాలను నాటకం ద్వారా గాంధీజీ తెలుసుకున్న తర్వాత నాటి నుంచి సత్యాలనే పలకాలని నిశ్చయించుకున్నారనమాట ఆయన. తర్వాత వచ్చేసి గాంధీజీకి మహాత్ముడు అని పేరు ఎందుకు వచ్చింది అంటే సత్యము, అహింస, ఆత్మవిశ్వాసము, ధైర్యము, పట్టుదల అన్నవి గాంధీజీ గారి యొక్క గొప్ప నాయకుడిగా చేశాయన్నమాట. అందువల్లనే మహాత్ముడు అని పేరు పొందారనమాట ఆయన. ఇక్కడ భాషణ గురించి తెలుసుకుందాము. తులసి, మల్లిక కూరగాయలు కొన్నారు. ఇది వచ్చేసి భూతకాలము. కూరగాయలు కొనడం అనేటువంటి భూతకాలము. శ్రీనివాస్ పుస్తకం చదువుతూ ఉన్నాడు వర్తమాన కాలము. నిఖిల్, నితీష్ క్రికెట్ పోటీలకు రేపు వెళ్తారనమాట. ఎప్పుడు వెళ్తారో తెలియదు. భవిష్యత్ కాలంలో జరగబోయే దాని గురించి ఇప్పుడే చెప్పడం అనమాట. పిల్లి గిన్నెలోని పాలు తాగుతూ ఉంది వర్తమాన కాలము. అతడు కవిత్వం రాస్తూ ఉన్నాడు వర్తమాన కాలము. రాముడు గుర్రం మీద స్వారీ చేయాలని అనుకున్నాడు భవిష్యత్ కాలము. సో ఈ విధంగా భూతకాల పదాలు, వర్తమాన కాల పదాలు, భవిష్యత్ కాల పదాలు రాయండి. కూరగాయలు కొన్నారు, స్వారీ చేయాలని అనుకున్నాడు. తర్వాత వచ్చేసి వర్తమాన కాలంలో చదువుతూ ఉన్నాడు, రాస్తూ ఉన్నాడు, పాలు తాగుతూ ఉంది, పోటీలకు వెళ్తారు.